కోరారు. ఆయన ముఖ్యంగా ఆయన కన్సర్న్ ఎక్స్ప్రెస్ చేసింది ఏంటంటే లడ్డు క్వాలిటీ అనేది పడిపోయింది, తర్వాత లడ్డూలో గీ క్వాలిటీ కూడా బాగాలేదు, చాలా రాంగ్ కంప్లైంట్స్ వస్తున్నాయి, ఇక్కడ యానిమల్ ఫ్యాట్స్ కూడా వాడుతున్నారు అనే కంప్లైంట్స్ కూడా ఉన్నాయి. వీటి మీద దృష్టి పెట్టి తిరుమల యొక్క పవిత్రత కాపాడాలి అని చెప్పడం జరిగింది. అలాగే వచ్చిన తర్వాత జాయిన్ అయిన తర్వాత అంటే 16వ తారీఖున నేను ఛార్జ్ తీసుకోవడం జరిగింది. ఇక్కడ అందరితోని మాట్లాడి ఫీడ్బ్యాక్ తీసుకుంటే గీ క్వాలిటీ బాగాలేదనేది చాలామంది ఫీడ్బ్యాక్ ఇవ్వడం జరిగింది. లడ్డూ పోటు మనకున్న స్టాఫ్ కూడా వాళ్ళు కూడా దీనివలన లడ్డూ క్వాలిటీ దెబ్బతింటుంది అనేది ఒకటి. తర్వాత ఎక్స్పర్ట్స్తో కూడా మాట్లాడిన తర్వాత లడ్డూ క్వాలిటీ బాగుండాలి అంటే గీ క్వాలిటీ బాగుండాలి. ఇది వాడేది ఏదో ఒక గీ వాడటం కాదు, ఆవు నెయ్యి, ప్యూర్ ఆవు నెయ్యి వాడాలి. అది చెయ్యకపోతే తిరుమల యొక్క పవిత్రత దెబ్బతింటుంది అనేది ఎక్స్ప్రెస్ చేశారు. మేము కూడా స్వయంగా అందరం ఆఫీసర్స్ కూడా చూస్తే అది శాంపుల్స్ క్వాలిటీ చాలా దారుణంగా ఉన్న పరిస్థితులు చూసాం. అంటే అవి నెయ్యి లేకపోతే నూనె అనే విధంగా ఉన్న పరిస్థితులు కొన్ని చూశాము. సో అందరికీ కూడా వార్నింగ్ ఇచ్చి గట్టిగా చెప్పి మీరు క్వాలిటీ సప్లైస్ చెయ్యకపోతే మిమ్మల్ని బ్లాక్ లిస్ట్ చేస్తాము అని చెప్పడం జరిగింది. తర్వాత బ్లాక్ లిస్ట్ ఎలా చేస్తామంటే టీటీడీకి ఓన్ ల్యాబ్ లేదు, అడల్ట్రేషన్ టెస్టింగ్ చేయడానికి టీటీడీకి ఓన్ ల్యాబ్ లేదు. కానీ టీటీడీకి టెండర్ కండిషన్ ప్రకారం కూడా బయట ల్యాబ్స్లో ఎన్ఏబిఎల్ అక్రెడిటెడ్ ల్యాబ్స్ ఉంటాయి. ఎన్ఏబిఎల్ అక్రెడిటెడ్ ల్యాబ్స్లో మనము టెస్టింగ్ చేయడానికి, కానీ కారణాలు తెలియదు కానీ ఆ బయట ల్యాబ్ పంపించటం అనేది చేయలేదు. దానివల్ల అది ఒకటి. తర్వాత ఒక ల్యాబ్ అడల్ట్రేషన్ ల్యాబ్ సెటప్ చేసుకోవడానికి కూడా మరి అది కాలేదు. అడల్ట్రేషన్కి ల్యాబ్, అడల్ట్రేషన్ టెస్టింగ్కి ల్యాబ్ ఎక్విప్మెంట్ 75 లక్షలు ఖర్చు అవుతుంది. 75 లక్షల సప్లయర్స్ అడ్వాంటేజ్ చేసుకునే పరిస్థితి ఉండదు. ఇప్పుడు ఏమైందంటే ఎవరెవరు సప్లయర్స్ ఉన్నారు, ఎందుకు ఇది ప్రాబ్లమ్స్ అనేది చూస్తే ల్యాబ్ లేకపోవడం ఒకటి, బయటకి పంపించడం ఒకటి. ఐ రిక్వెస్ట్ ఆల్ టు కోఆపరేట్, యు ఆర్ డిస్టర్బింగ్ అదర్స్. సో సప్లయర్స్ ఎందుకు ఈ విధంగా క్వాలిటీ లేకుండా ఎందుకు చేస్తున్నారు అనేది చూస్తే ల్యాబ్ లేకపోవడం ఒకటి, మన ఓన్ ల్యాబ్ లేకపోవడం ఒకటి, బయట చేస్తున్నారు అనేది చూస్తే ల్యాబ్ లేకపోవడం ఒకటి, మన ఓన్ ల్యాబ్ లేకపోవడం ఒకటి, బయటకి పంపించకపోవడం ఒకటి. దానివల్ల క్వాలిటీ కంట్రోల్ సిస్టమ్ అనేది ఎఫెక్టివ్గా లేదు అనేది తీసుకుని ఒక అడ్వాంటేజ్ తీసుకుని అన్వయబుల్ రేట్స్. ఇప్పుడు గీ సప్లై చేయాలంటే ప్యూర్ గీ కౌ గీ సప్లై చేయాలంటే దానికి ఒక వైబుల్ రేట్ ఉంటుంది. ఎవరు కూడా ఫ్రీగా సప్లై చేయరు, సప్లయర్స్ ఎవరు, వాళ్ళకు అది బిజినెస్. అది 320 రూపాయల నుంచి 411 రూపాయలు కేజీకి ఉన్నాయి. అంత తక్కువ రేటులో ఎలా సప్లై చేస్తారు అనేది చూస్తే ఎవరు కూడా ఆ రేటు చూస్తేనే మనకి ఇది ప్యూర్ గీ
సప్లై చేయడం వీలు కాదు అనేది ఎక్స్పర్ట్స్ కూడా చెప్తున్నారు. నార్మల్ పర్సన్స్ కూడా చెప్తారు. మనం కూడా